కోహ్లీ అన్న లాస్ట్ 5 సీజన్లల్లా మన 2 టీంలు 4 సార్ల ప్లే ఆఫ్స్కి వచ్చినాయి. కానీ ఒక్కసారి కూడా మన 2 టీమ్స్ మధ్యలో మ్యాచ్ పడలేదు. ఫస్ట్ టైం వీఆర్ మీటింగ్ ఇన్ ద ప్లే ఆఫ్స్. మీరు మంచిగా ఆడితే ఈ సీజన్లోనే ఇంకోసారి కూడా కలవచ్చు ఫైనల్లా. దానికి మీరు క్వాలిఫైర్ 2లో గెలవాల్సి ఉంటుంది. క్వాలిఫైర్ 2 మేమెందుకు ఆడతాం? ఇవాళ మ్యాచ్ గెలిచి డైరెక్ట్గా ఫైనల్కే పోతాం. మీరు తర్వాత ఎస్ఆర్ఎస్తోనో ఆర్ఆర్తోనో ఆడి గెలిస్తే మళ్ళీ ఫైనల్కి వస్తారు, లేకుంటే అటు నుండి అటే ఇంటికి పోతారు. నీ కాన్ఫిడెన్స్ నాకు నచ్చింది తమ్ముడు. కానీ లాస్ట్ సీజన్ మేము ఎట్లా గెలిచినామో ఈసారి కూడా గట్లనే గెలవబోతున్నాం. బ్యాక్ టు బ్యాక్ ట్రోఫీస్ గెలవకుండా మమ్మల్ని ఎవరు ఆపలేరు. కోహ్లీ అన్న, మనం ఈ మ్యాచ్ గెలవాలంటే మొత్తం భూవి అన్న చేతుల్లోనే ఉన్నది. బట్లర్ బాబాయ్ని మన భూవి అన్న ఇప్పటిదాకా 9 సార్లు అవుట్ చేసిండు. వాళ్ళ కెప్టెన్ గిల్లుని 5 సార్లు అవుట్ చేసిండు. మనం లాస్ట్ టైం వీళ్ళతోని మ్యాచ్ ఆడినప్పుడు వీళ్ళ టాప్ 3 ప్లేయర్స్ని కూడా మన భూవి బ్రో ఒక్కడే అవుట్ చేసిండు. భూవి, ఈ మ్యాచ్లో కూడా నువ్వు గిల్లు, సాయి సుదర్శన్, బట్లరు ఈ ముగ్గురుని అవుట్ చేసినావంటే మ్యాచ్ మనదే. ఆ ముగ్గురు ఇట్లల్లా ఇద్దరిని పవర్ ప్లే లోపే అవుట్ చేస్తా అని మాటిస్తున్నా. మనం ఆడిన లాస్ట్ మ్యాచ్లా భూవి అన్న మా ముగ్గురిని అవుట్ చేసిండు, ఒప్పుకుంటా. కానీ అప్పటికే నేను 18 బాళ్ళల్లో 43 రన్స్ కొట్టిన. మా బట్లర్ బాబాయ్ 19 బాల్స్లో 39 రన్స్ చంపిండు. మ్యాచ్ను ముగించినాం. ఈ మ్యాచ్లో కూడా మేము భూవి బ్రోకి అవుట్ అవుతాం, కానీ పవర్ ప్లేలా కాదు, డెత్ ఓవర్స్లల్లా. గిల్లు, నువ్వేమనుకోనంటే నిన్నొకటి అడుగుతా, ఆన్సర్ చెప్తావా? ఒకటి కాదు 2 అడుగు. భూవి హ్యాజల్వుడ్తో పాటు ఇవాళ మేము అవసరమైతే జాకబ్ డఫీని కూడా పట్టుకొస్తాం. నువ్వు, సాయి సుదర్శన్, బట్లర్ బాబాయ్ ఇలా తొందరగా అవుట్ అయ్యాలనే అనుకుందాం. 10 ఓవర్లాడ అవుట్ అయ్యాలి అనుకుందాం. నెక్స్ట్ 10 ఓవర్లల్లో మీ టీంని కాపాడేది ఎవరు? అదే మా టీంలో టాప్ 3 తొందరగా అవుట్ అయ్యాలి అనుకో, మిడిల్ ఆర్డర్లో నేనున్నా, టిమ్ డేవిడ్ ఉన్నాడు, జితేష్ శర్మ, కృణాల్ పాండ్యా, రొమారియో షెఫర్డ్. మేము ఇట్లాగూ టాప్ ఆర్డర్ కొలాప్స్ అయినా తట్టుకుంటాం. మీరెట్లా తట్టుకుంటారు? మా టాప్ ఆర్డర్ని కొలాప్స్ చేస్తే మేము ఓడిపోతామని చిన్న పిల్లగాన్ని అడిగినా చెప్తారు. కానీ మమ్మల్ని అవుట్ చేసుడే మంచి మంచోళ్ళ వల్ల కూడా అయ్యే పని కాదు. మేము ఓడిపోయిన 5 మ్యాచ్లలో కూడా హాఫ్ సెంచరీలు కొట్టే ఓడిపోయినాం. సరే, మీరు అవుట్ గారు, నేను ఒప్పుకుంటానా. ఇన్ కేస్ అవుట్ అయితే ఏం చేస్తావు? అవుట్ అయితే మాకు వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు, రాహుల్ టెవాటియా, నిశాంత్ సింధు, జేసన్ హోల్డరు, రషీద్ ఖాన్ కూడా బ్యాటింగ్ చేస్తాడు. అందరు ఆల్రౌండర్లే ఉన్నారు కదా. గిల్లు, వాషింగ్టన్ సుందరు, జేసన్ హోల్డరు, రషీద్ ఖాన్ వీళ్ళందరూ బౌలింగ్ ఆల్రౌండర్స్. మీ టెవాటియా 10 బాల్ ఉన్నప్పుడు వచ్చిపోయే మెరుపు తీగ. నిశాంత్ తమ్ముడు ఫస్ట్ టైం ప్లే ఆఫ్స్ మ్యాచ్లు ఆడుతున్నాడు, ప్రెషర్ ఉంటుంది. మళ్ళా తమ్ముడు కూడా ఆల్రౌండరే. ఏరి మీ దానిలో స్పెషలిస్ట్ ఫినిషర్ లేరి అని అడుగుతానా. గిల్లు బ్రో, ఈ పాటిదారు మనతోని మైండ్ గేమ్స్ ఆడతాడు. మన దగ్గర మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ లేదని మనతోనే ఒప్పించి సైకలాజికల్ గా దెబ్బ కొడదామని చూస్తాడు. పాటిదారు, ఫస్ట్ అయితే మీరు మా ముగ్గురు అవుట్ చేయాలి, తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం. ఇవాళ మీ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అందరికి బ్యాటింగ్ వచ్చేటట్టు చేయకపోతే నా పేరు పాటిదరే కాదు. నేరాజీ, నాకెందుకో ఈ పాటిదర్ చెప్పింది ఊహించుకుంటేనే కొద్దిగంత భయం అవుతుంది. అవతలి పక్క భూవి, హ్యాజల్వుడ్ లాంటి డేంజర్ బౌలర్లు ఉన్నారు. సేఫ్ సైడ్ గా మిడిల్ ఆర్డర్లా షారుఖ్ ఖాన్ ఆడిద్దామా? గిల్లు, భయపడితే భయపెడతారు, అదే మనం భయపెడితే వాళ్ళు భయపడతారు. మన సాయి 638 రన్స్ తోని నెంబర్ 1 పొజిషన్లు ఉన్నాడు. నువ్వు 616 రన్స్ తోని సెకండ్ పొజిషన్లు ఉన్నావు. మన బట్లర్ బాబాయ్ 469 రన్స్ కొట్టిండు. అన్ని మ్యాచ్లలో ఆడినోళ్ళు ఈ మ్యాచ్లు ఎందుకు ఆడరు? ఏ గిల్లు, మిడిల్ ఆడరు. వాళ్ళ దగ్గర ఏం మిడిల్ ఆర్డర్ ఉన్నది? గా జితేష్ శర్మ ఫామ్ లోనే లేడు. టీమ్ డేవిడ్ ఇప్పటి వరకు ఒక సరైన ఇన్నింగ్స్ ఆడలేదు. ఇక కృణాల్ బ్రో చేసే బ్యాటింగ్ ఏదో మన వాషింగ్టన్ చేస్తాడు. ఒక పాటిదర్ని విసుకుతే వాళ్ళ మిడిల్ ఆర్డరే కొలాప్స్ అవుతుంది. వాళ్ళ కెప్టెన్ పాటిదర్ని అవుట్ చేసే బాధ్యత నాది. రషీదు, నన్ను అవుట్ చేయాలని మంచి మంచి బౌలర్లే ట్రై చేస్తారు, కానీ అయ్యే పని కాదు. లాస్ట్ మ్యాచ్ లో పార్ట్ టైం బౌలర్ హెడ్ బౌలింగ్ లోనే అవుట్ అయినావు కదా పాటిదరు. ఈ మ్యాచ్ లో నాకు అవుట్ కావా? అయినా పాటిదరు బ్రో, మూమెంటం మా వైపు ఉన్నది. మేము లాస్ట్ మ్యాచ్ సిఎస్కే మీద 89 పరుగుల భారీ తేడాతోని గెలిచి వస్తున్నాం. కానీ మీరు ఎస్ఆర్ఎస్ తోని 55 పరుగుల భారీ తేడాతోని ఓడిపోయి వస్తున్నారు. ఈ లీగ్ లో మనం ఆడిన లాస్ట్ మ్యాచ్ లో కూడా మేమే గెలిచినాం. ఈ సీజన్ లో మిమ్మల్ని ఆల్ అవుట్ చేసిన ఏకైక టీము మేమే. గదే విన్నింగ్ మూమెంటం తోని ఇవాళ కూడా వట్టిగానే బిసుకుతాం. గిల్లు, మేము తలుసుకుంటే ఎస్ఆర్ఎస్ తోని మ్యాచ్ గెలిచేటోళ్ళమే, కానీ ఆ మ్యాచ్ మేము గెలవడానికి ఆడలేదు, క్వాలిఫైర్ 1కి రావడానికి ఆడినాం. అదే మేము ఆ మ్యాచ్ గెలవడానికి ఆడేది ఉంటే కథ వేరే ఉంటుండే. అవన్నీ అద్దు, ఓడిపోయిలా లేదా? మేము కూడా లాస్ట్ మ్యాచ్ లో సిఎస్కే మీద వట్టిగానే గెలిచేది ఉంటే ఇక్కడికి రాకపోతుండే. వాళ్ళని భారీ తేడాతోని బిసికినాం కాబట్టికే క్వాలిఫైర్ 1 ఆడతాను, లేకుంటే ఇప్పుడు మా పొజిషన్ లా ఎస్ఆర్హెచ్ ఉండేది. కమిన్స్ భయ్యా, మనం ఎట్లాగో ఎలిమినేటర్ల ఆర్ఆర్ని విసికి క్వాలిఫైర్ 2కి పోతాం. క్వాలిఫైర్ 2లో మనకు అపోనెంట్ గా ఎవరేస్తే బాగుంటుంది అనుకుంటాను? జీటీనా, ఆర్సీబీనా? గుజరాత్ టైటాన్స్ అయితే మన పని ఈజీ అయితే తమ్ముడు. ఆర్సీబీతోని ఫైనల్లో మనకు ఒక మంచి అనుభవం కూడా ఉన్నది కాబట్టి వీ హ్యావ్ టు ప్లే ఆర్సీబీ ఇన్ ఫైనల్. కమిన్స్,
మాతోని ఫైనల్ ఆడుతురు మేము ఎటు పోం గాని ఫస్ట్ మీ హెడ్డుని అభిషేక్ని ఆర్చర్ బౌలింగ్ లా ఎట్లా ఆడాలనో ప్రాక్టీస్ చేసుకోమని చెప్పు. తర్వాత మీ బౌలింగ్ లా పిచ్చకొట్టుడు కొట్టడానికి వైభవ్ తమ్ముడు రెడీగా ఉన్నాడు. ఫస్ట్ మీరు ఎలిమినేటర్ గెలిచినాక క్వాలిఫైర్ 2లో ఎవరితో ఆడాలని ఆలోచించుర్రి. కోహ్లీ అన్న ఆర్చర్ కి టార్చర్ చూపిస్తాం, వైభవ్ తమ్ముడిని వటిగానే విసుకుతాం. క్వాలిఫైర్ 2 కూడా గెలిచి ఫైనల్ కి వచ్చేది మేమే. టేవాటియా బ్రో, ఒక్కసారి నువ్వు 10 ఓవర్ల బ్యాటింగ్ వస్తే చూడాలని మా కోరిక. ఎప్పుడు 10 బాల్ ఉన్నప్పుడు మెరుపు తీగలాగా వస్తానో పోతాను. ఒక్కసారి నువ్వు 10 ఓవర్ల బ్యాటింగ్ వచ్చి 30-40 ఓడితే చూడాలని ఐపీఎల్ ఫ్యాన్స్ మొత్తం వేడి ఎత్తాలు. ఉట్టుట్టి మ్యాచ్లలోనే నాకు బ్యాటింగ్ రానియలేదు మా టాప్ 3 ప్లేయర్స్. ఇలాంటి ఇంపార్టెంట్ మ్యాచ్లా రానిస్తారా? నెక్స్ట్ సీజన్ లో చూసుకుందాం. ఒకవేళ నువ్వు 10 ఓవర్ల బ్యాటింగ్ వచ్చినా గానీ నిన్ను 10 బాల్ల కంటే ఎక్కువ బ్యాటింగ్ చేయనియ్యా, బౌన్సర్ వేసి అవుట్ చేస్తా. కోహ్లీ అన్న ఐపీఎల్ చరిత్రలో క్వాలిఫైర్ 1 గెలిచి ఫైనల్ కు పోయిన టీమే 12 సార్లు ఐపీఎల్ గెలిచింది. కాబట్టి ఈ క్వాలిఫైర్ 1 మనం గెలుచుడు చాలా ఇంపార్టెంట్. అయితే ఒక పని చేయి తమ్ముడు, ఈ మ్యాచ్ లో హెజల్వుడ్ భూవితో పాటు డఫీని కూడా రంగంలోకి దింపు. ముగ్గురిట్లలో ఎవరో ఒక్కలైనా టాప్ 3లో 2 ప్లేయర్లను అవుట్ చేయాలి. టాస్ గెలిచి చేజింగ్ తీసుకో, మిగిలిన సంగతి నేను చూసుకుంటా. గిల్లు బ్రో, ఎట్టి పరిస్థితులలో మనం టాస్ గెలిచి చేజింగ్ తీసుకోవాలి. ఆపోజిట్ టీమ్ లో కింగ్ ఉన్నాడు, చేజింగ్ వచ్చిందంటే చింపు వదిలేస్తాడు, గెలిపించేదాకా వదిలిపెట్టాడు. కాయింత తెలియదు బట్లర్ బాబాయ్. కోహ్లీ అన్న ఉన్న టీం కి మనం చేజింగ్ ఇస్తావా? టాసు మనదే, మ్యాచ్ మనదే. ఇది అహ్మదాబాద్ కాదు తమ్ముడు, మీ ఇష్టం ఉన్నట్టు పిచ్ రెడీ చేసుకొని మ్యాచ్ గెలవడానికి వట్టినే విసుకుతాం. ఏ పిచ్ మీదనైనా గెలిచే సత్తా ఉన్న టీం అన్న మాది. చూస్తావు కదా ఈ ప్రిన్స్ ఆడించే ఆట. ప్రిన్స్ ను బిస్కి ఇంటికి పంపించడానికే మా కింగ్ ఉన్నాడు. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక మనలాగానే స్పూఫ్ చేస్తూ మనీ ఎర్న్ చేసుకుందాం అనుకునే వాళ్ళు కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన ఇన్స్టాగ్రామ్ ఐడికి అయితే మెసేజ్ చేయొచ్చు. సో కంప్లీట్ గా మొబైల్ ని యూజ్ చేసి మీరు మనలాగా వీడియోస్ అయితే రెడీ చేయొచ్చు. ఇక ఇవాళ క్వాలిఫైర్ 1 మ్యాచ్ అయితే జరగబోతుంది ఆర్సీబీ అండ్ జీటీ మధ్యలో. ఈ మ్యాచ్ లో ఓడిపోయినా గానీ మళ్ళీ ఇంకో మ్యాచ్ ఛాన్స్ ఉంటది కాబట్టి ఖచ్చితంగా 2 టీమ్స్ మీదనైతే అంత ప్రెషర్ ఉండదు. క్వాలిఫైర్ 1 ఆడడం ఒక గోల్డెన్ ఆపర్చునిటీ లాంటిది. గెలిస్తే ఫైనల్ కి పోతారు, ఓడిపోతే ఇంకో ఛాన్స్ ఉంటది. అదే బాటమ్ హాఫ్ లో ఉన్న 2 టీమ్స్ 3rd and 4th పొజిషన్ లో క్వాలిఫై అయిన టీమ్స్ ఫైనల్ గెలవాలంటే వరుసగా 3 మ్యాచ్లు గెలవాల్సి ఉంటది. అండ్ ఈ సీజన్ టాప్ 3 టీమ్స్ కి మధ్యలో ఉన్నది నెట్ రన్ రేట్ డిఫరెన్స్ మాత్రమే. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నెట్ రన్ రేట్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో. ఈవెన్ జీటీ ముంబై ఇండియన్స్ తోని 100 పరుగుల తేడాతో ఓడిపోయినప్పటికీ కూడా నెట్ రన్ రేట్ ని చాలా బాగా రికవర్ చేసుకున్నారు. ఇక ఇవాళ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే 2 టీంలలో కూడా బౌలింగ్ ఎక్సలెంట్ ఉంది. పర్పుల్ క్యాప్ లిస్ట్ లో కూడా భూవి నెంబర్ 1 అండ్ రబాడా నెంబర్ 2. బ్యాటింగ్ విషయంలో టాప్ 3 ఆర్సీబీ కంటే కన్సిస్టెంట్ గా ఆడుతున్నారు గుజరాత్ టైటన్స్ ప్లేయర్స్. బట్ ఆర్సీబీ దగ్గర స్ట్రాంగ్ మిడిల్ ఆర్డర్ ఉంది. ఫ్యాక్ట్ చెప్పాలంటే ఈ టోర్నమెంట్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మిడిల్ ఆర్డర్ ఆర్సీబీ దగ్గర ఉంది. రజత్ పాటిదర్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, కృణాల్ పాండ్యా 6 hitters తో పాటు సిచ్యువేషన్ కి తగ్గట్టు ఆడే ప్లేయర్స్ కూడా ఉన్నారు. బట్ టోర్నమెంట్ లోనే వన్ ఆఫ్ ద వీకెస్ట్ మిడిల్ ఆర్డర్ ఉన్నది గుజరాత్ టైటన్స్ దగ్గర. నిశాంత్ సింధుకి ఎక్స్పీరియన్స్ లేదు. సుందర్ పర్ఫార్మెన్సెస్ ఇస్తున్నప్పటికి కూడా మిడిల్ ఆర్డర్ ప్లేయర్ కు ఉండాల్సిన స్ట్రైక్ రేట్ అయితే లేదు. టేవాటియాకి అసలు ఎక్కువ బ్యాటింగే రాలేదు. జేసన్ హోల్డర్ లాస్ట్ 10-15 బాల్ ఉన్నప్పుడు అంటే 6లు కొడతాడు కానీ 10 ఓవర్లప్పుడు బ్యాటింగ్ వస్తే కష్టమే. సో ఈ లూప్ హోల్ని కనుక ఆర్సీబీ ఎక్స్పోజ్ చేయగలిగితే ఖచ్చితంగా ఫైనల్కి వెళ్ళిపోతుంది ఈజీగా. బట్ టాప్ 3ని కనుక అవుట్ చేయలేకపోతే జీటీని ఆపడం ఎవరి వల్ల కాదు. వాళ్ళు ఈజీగా 210, 220 స్కోర్ చేస్తారు అండ్ వాళ్ళ బౌలర్స్ దాన్ని డిఫెండ్ చేస్తారు. ఇక జీటీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏం ఉండదు, సింపుల్. వాళ్ళు వాళ్ళ మీదనే డిపెండ్ అవుతారు. వాళ్ళ టాప్ 3 బ్యాట్స్మెన్ పర్ఫార్మెన్స్ చేయాలి, మిగిలింది వాళ్ళ బౌలర్స్ చూసుకుంటారు. టాస్ కూడా ఈ మ్యాచ్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. ఏ టీం అయితే చేజింగ్ చేస్తుందో ఆ టీంకే గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇక ఈ మ్యాచ్ లో మీరు ఏ టీం గెలుస్తుందని అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నాకైతే పర్సనల్ గా ఈ మ్యాచ్ ఆర్సీబీ గెలుస్తుంది అనిపిస్తుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.